అంటే గుండెపోటు వచ్చే ముందు లక్షణాలు ఎట్లా ఉంటాయి మనిషిలో? అంటే మోస్ట్ కామన్లీ ఇప్పుడు ఇవాళే ఒకళ్ళు వచ్చారు, ఓకే. ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. ఆ, ఆయన అన్నాడు, నేను ఎప్పుడు రాంది సార్ 5 కిలోమీటర్స్ నడిచేది నేను. ఇప్పుడు 300 మీటర్స్ నడిచిన తర్వాత నాకు కొంచెం గొంతు దగ్గర పట్టినట్టు అనిపిస్తుంది, కొంచెం ఏదో నా మీద బరువు పెట్టినట్టుంది నాకు సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో. ఓకే. నేను ఆగాల్సి వస్తుంది, ఆగంగానే విదిన్ అ మినిట్ నాకు తగ్గిపోతుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఒక 300-400 మీటర్స్ నేను నడవగలుగుతున్నాను. మ్మ్. ఆ సేమ్ ప్రాబ్లం మళ్ళీ అవుతా ఉంది, మళ్ళీ ఆగాల్సి వస్తుంది అన్నాడు. మ్మ్. నాకేం రిస్క్ ఫ్యాక్టర్, నేనన్నా సార్ ఇది ఒక్కసారి మీరు ఈసీజీ ఎక్కువ చేయించుకోండి, ఒక్కసారి టీఎంటీ చేద్దాము, ఈసీలో చేంజెస్ వస్తాయి, మోస్ట్ ప్రాబ్లీ మీకు యాంజియోగ్రామ్ చేయాల్సిన రావచ్చు, మీ సిమ్టమ్స్ బట్టి అనిపిస్తుంది అంటే. ఓకే. నాకేం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు కదా సార్ అన్నాడు. అంటే మీ ఫ్యామిలీలో ఏమన్నా ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చిందా అని అడిగా. మా బ్రదర్కి వచ్చిందండి, మా బ్రదర్కి 50 ఇయర్స్లో వచ్చింది, నేను ఆయనకన్నా 2 ఇయర్స్ చిన్న అన్నాడు. ఎప్పుడు వచ్చిందంటే 2 ఇయర్స్ ముందు వచ్చింది అన్నాడు. సో ఈజ్ సిమిలర్ ఏజ్ టు హిమ్ నౌ. ఓకే. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. మనము రియలైజ్ చేయము దట్ దెర్ ఇస్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్ దట్ వీ హ్యావ్. మ్మ్. చాలాసార్లు చాలామందికి ఏమి ఉండకుండా కూడా వస్తుంది ప్రాబ్లం, ఓకే. అండ్ చాలామందికి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి కూడా ఏం ప్రాబ్లం రాదు. మ్మ్. సో బోత్ వేస్ ఇట్ ఈస్ దేర్, బట్ బేసికలీ ఇట్ ఈస్ జెనెటిక్ ఇష్యూ ఈజ్ అ వెరీ కామన్ risk factor and it's a very strong risk factor. ఓకే. So once you know that somebody in the family has had a problem, ఒక చెకప్ చేయించడంలో తప్పేం లేదు. మనము స్విగ్గీ జొమాటోలు ఈ ఆటల నుంచి చాలా ఖర్చు పెడతాం. అవును. ఒక 3,000-4,000 5,000 రూపీస్ పెట్టి ఒక 3-4 అవర్స్ మన లైఫ్ నుంచి తీసేసి ఒక్కసారి చెకప్ చేయించుకుంటే చాలా ఎమర్జెన్సీస్ మనము అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే.